లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు సర్కార్ నిర్ణయించింది. 2-3 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ముందుగా జీవో ఇచ్చి ఎన్నికలకు పోవాలని ఆలోచిస్తోంది. అక్టోబర్లో ఎన్నికలు నిర్వహించేందుకు టైం ఇవ్వాలని హైకోర్టును కోరాలని గవర్నమెంట్ ఆలోచిస్తోంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల ఖరారుకు సర్కార్ నిర్ణయించింది. రిజర్వేషన్లను ఫిక్స్ చేయాలని జిల్లా కలెక్టర్లను సర్కార్ ఆదేశించింది. 2-3 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ల చొప్పున ఖరారు చేయాలని తెలిపింది. వార్డులకు గ్రామం యూనిట్గా, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలకు మండలం యూనిట్, జెడ్పీటీసీకి జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఫైనల్ చేయనున్నారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. వారంలోనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో ఇస్తుందని, ఆలోపు రిజర్వేషన్లు కంప్లీట్ చేసి పబ్లిష్ చేసేందుకు రెడీగా ఉండాలని సీఎస్ సూచించినట్లు తెలిసింది. సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించింది. దీంతో సర్కార్ రిజర్వేషన్ల ప్రక్రియను చేపడుతోంది. గడువులోగా ఎలాగూ ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తున్నామని, అక్టోబర్లో ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టులో అఫిడవిట్ వేయనుంది. ఇదే క్రమంలో మరింత సమయం కావాలని హైకోర్టును కోరనుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ప్రకారమే కలెక్టర్లు రిజర్వేషన్లు ఫైనల్ చేయనున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారు. మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాల్సి ఉన్నందున విమెన్ రిజర్వేషన్ కోసం లక్కీ డ్రా పద్ధతిని ఎంచుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2-3 రోజుల్లోగా రిజర్వేషన్లు రెడీ చేసి పెట్టుకోవాలని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు తగ్గట్టు రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి వాటిని పబ్లిష్ చేయాల్సి ఉంటుందని సూచించింది. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ నివేదికలో ఎక్కడ ఏ రిజర్వేషన్ అనేది క్లియర్గా ఉన్నందున వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తెలిపింది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ చేసిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గరుంది. రిజర్వేషన్ల పరిమితి 50% ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదించి పంపిన బిల్లు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం అంశంపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ప్రత్యేకంగా జీవో ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఎస్టీలకు జీవో నోటిఫికేషన్తో రిజర్వేషన్లు పెంచినట్లుగా బీసీలకు పెంచుతూ 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతూ ఇచ్చే జీవోపై ఎవరైనా హైకోర్టుకు వెళ్తే ఎలా అనే దానిపైన కూడా ప్రభుత్వ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటే హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో దాని ప్రకారం ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేస్తే పాత రిజర్వేషన్ల ప్రకారం 50% లోపు అమలు చేయనున్నారు. అలాంటి పరిస్థితిలో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. ఇందుకు సంబంధించి కూడా సిద్ధంగా ఉండాలని అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. అక్టోబర్లో ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటుంది. ముందు ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ రెండు కూడా వారం రోజుల గ్యాప్లో పూర్తి చేయనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్స్, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ బాక్సులు వంటివన్నీ రెడీ చేసుకుని రిజర్వేషన్ల జాబితా కోసం వెయిట్ చేస్తుంది.